హలో స్టూడెంట్స్, వెల్కమ్. ఈ టాపిక్లో మీరు వెల్డ్ గాడ్జింగ్ని ఉపయోగించి వెల్మెంట్స్పై ఇన్స్పెక్షన్ ఎలా చేయాలో నేర్చుకోబోతున్నారు. ఈ అంశం ముగింపులో మీరు వీటిని చేయగలరు. వెల్డ్స్ తనిఖీ చేయడానికి ఒక వెల్డ్ గాజ్ ఉపయోగించండి. వెల్డ్ ప్రొఫైల్ను తనిఖీ చేయడానికి వెల్డ్ గాజ్ను ఉపయోగించండి. లెగ్ లెంత్, కాన్కేవ్, కాన్వెక్స్, థ్రోట్ థిక్నెస్ మరియు అబ్జర్వేషన్స్ను లిఖించి పెట్టడం. వెల్డ్ తనిఖీ కోసం ఉపయోగించే వెల్డ్ గాజెస్ల రకాలను ఇప్పుడు చూద్దాం. వెల్డింగ్ ఇన్స్పెక్షన్ రూలర్, వెల్డింగ్ గాజ్ 1, యూనివర్సల్ వెల్డింగ్ గాజ్, వెల్డింగ్ గాజ్ 2, వెల్డింగ్ గాజ్ 3, డిజిటల్ వెల్డింగ్ గాజ్, వెల్డింగ్ గాజ్ 3, HILO వెల్డింగ్ గాజ్, వెల్డింగ్ గాజ్ 4, ఎకానమీ సింగిల్ పర్పస్ హై ఎలో వెల్డింగ్ గాజ్, వెల్డింగ్ గాజ్ 5, అటామిక్ వెల్ సైజ్ గాజ్ AWS, వెల్డింగ్ గాజ్ 7, బ్రిడ్జ్ క్యామ్ గాజ్, అడ్జస్టబుల్ ఫిల్లెట్ వెల్డ్ గాజ్, వెల్డింగ్ గాజ్ 8, pipe bit gauge, welding gauge 10, skew T fillet weld gauge, welding gauge 12, visual weld acceptance criteria VWAC, single weld gauge, pocket bridge cam gauge. వెల్డ్ గాజెస్ను ఉపయోగించడం ద్వారా వెల్డ్స్ను తనిఖీ చేయడానికి సన్నాహాలను ఇప్పుడు చూద్దాం. వెల్డ్ గాజెస్ల ద్వారా తనిఖీ కోసం నమూనాలు అందించబడతాయి. శాంపిల్ను ఇవ్వబడిన స్థలంలో ఉంచండి. వెల్డ్ గాజ్ తనిఖీకి సరైన స్టాండింగ్ అవసరం. వెల్డ్ జాయింట్ యొక్క ఇచ్చిన నమూనా యొక్క బీడ్ను గమనించండి. ఏ రకమైన వెల్డ్ చెక్కింగ్ నిర్వహించాలో నిర్ధారించండి. బీడ్ ప్రొఫైల్ ఆధారంగా వెల్డ్ గాజ్ ఎంచుకోవాలి. వెల్డ్ తనిఖీని ప్రారంభించే ముందు నమూనాను తనిఖీ చేయండి. వెల్డ్ గాజ్ను ఖచ్చితంగా కొలవడానికి వెల్డ్ బీడ్లు శుభ్రంగా ఉండాలి. వెల్డ్ బీడ్ శుభ్రంగా లేకుంటే శుభ్రపరచడానికి స్టీల్ వైర్ బ్రష్ ఉపయోగించండి. వెల్డ్ బీడ్ శుభ్రపరిచిన తర్వాత వెల్డ్ మెషర్మెంట్ కోసం ఒక శాంపిల్ను ఉంచండి. వెల్డ్ గాజ్ ద్వారా వెల్డ్ బీడ్ ప్రొఫైల్ను ఎంచుకోవడం ద్వారా ప్రాసెస్ను ప్రారంభించండి. ఇప్పుడు వెల్డ్ గాజెస్ను ఉపయోగించి వెల్డ్ను తనిఖీ చేసే ప్రాసెస్ చూద్దాం. టాస్క్ 1, వెల్డ్ గాజెస్ను ఉపయోగించడం ద్వారా వెల్డ్స్ను తనిఖీ చేయడం. వెల్డ్ గాజ్ని ఉపయోగించి తనిఖీ కోసం ఇచ్చిన వెల్డ్ శాంపిల్ను అధ్యయనం చేయండి. దుమ్ము, ధూళి మరియు స్లాగ్ లేకుండా ఉంచడానికి వైర్ బ్రష్ ఉపయోగించి వెల్డ్ సర్ఫేస్ను శుభ్రం చేయండి. వెల్డ్ గాజ్ యొక్క అవసరమైన పరిమాణాన్ని ఎంచుకోండి మరియు దానిని వెల్డ్ మెంట్స్కు వ్యతిరేకంగా ఉంచండి. గాజెస్ను స్లైడ్ చేయండి, తద్వారా పైభాగం నిలువు పలకను తాకుతుంది. సరైన పరిమాణాన్ని నిర్ధారించడానికి గాజ్ వెల్డ్ యొక్క ఎగువ అంచుని తాకాలి. గాజ్ మరియు టో మధ్య ఖాళీతో వెల్డ్స్ తక్కువగా ఉంటాయి. వెల్డ్ యొక్క టో పెద్దగా ఉన్నట్లయితే చూపిన విధంగా గాజ్ దానికి అనుగుణంగా ఎక్కువ స్పేస్ని కలిగి ఉంటుంది. గాజ్లోని నిలువు గీత దిగువతో అవసరమైన పరిమాణం కంటే పెద్దదిగా చూపుతుంది. వెల్డ్ పరిమాణం 12 mm ఉంటే సరైన థ్రోట్ థిక్నెస్ కోసం తనిఖీ చేయాలి.
వెల్డ్ బీట్ పై కాన్కేవ్ లేదా కాన్వెక్స్ ముఖాలను తనిఖీ చేయడం ద్వారా ఇది జరుగుతుంది. వెల్డ్ యొక్క సరైన ఫేస్ కాజ్తో సమానంగా ఉంటుంది. ఆమోదయోగ్యంగా ఉండడానికి వెల్డ్ కరెక్ట్ థ్రోట్ థిక్నెస్ లేదా పరిమాణాన్ని కలిగి ఉండాలి. ఇది కాన్వెక్స్ ఉండి అవసరమైన లెగ్ సైజ్ కంటే తక్కువగా ఉంటే వెల్డ్ టో మరియు గాజ్ మెజరింగ్ ఫేస్ మధ్య క్లియరెన్స్ ఉందని నాట్ యాక్సెప్టబుల్ వెల్డ్ చూపిస్తుంది. టాస్క్ 2. AWS స్టాండర్డ్ ఫిలెట్ గాజ్ని ఉపయోగించి ఫిలెట్ వెల్డ్ యొక్క లెగ్ సైజ్ని కొలవడానికి. వెల్డ్ యొక్క టోకి వ్యతిరేకంగా గాజ్ ఉంచండి. జాబ్ యొక్క బాటమ్ ప్లేట్ పై రెస్ట్ ఓవర్ అయ్యేలా పాయింటర్ను స్లైడ్ చేయండి. గ్రాడ్యుయేటెడ్ స్కేల్ ఆఫ్ గాజ్లో ఫిలెట్ యొక్క లెగ్ సైజ్ గమనించబడుతుంది. ఇది ఫిలెట్ వెల్డ్ యొక్క లెగ్ సైజ్. టాస్క్ 3. ఫిలెట్ వెల్డ్ యొక్క ఆమోదయోగ్యమైన కాన్వెక్సిటీని కొలిచేందుకు. ఫిలెట్ వెల్డింగ్ యొక్క నిలువు ప్లేట్కు వ్యతిరేకంగా గాజ్ను ఉంచండి. ఫిల్లెట్ వెల్డ్ జాయింట్ యొక్క వర్టికల్ మరియు హారిజాంటల్ ప్లేట్లతో 45 డిగ్రీ షోల్డర్స్ కలిసేట్టు నిర్ధారించుకోండి. వెల్డ్ ఫేస్ జాయింట్కు రెస్ట్ ఓవర్ అయ్యేట్లు పాయింటర్ను స్లైడ్ చేయండి. స్లైడ్ మార్క్తో యాదృచ్ఛికంగా గ్రాడ్యుయేటెడ్ స్కేల్పై కొలతతో గమనించండి. వెల్డ్ రీఇన్ఫోర్స్మెంట్ యొక్క ఆమోదయోగ్యమైన పరిమాణాన్ని తెలుసుకోవడానికి కొలతను రికార్డ్ చేయండి. టాస్క్ 4. ఫిలెట్ వెల్డ్ యొక్క ఆమోదయోగ్యమైన కాన్కేవిటీని కొలిచేందుకు. ఫిలెట్ వెల్డ్ జాయింట్ యొక్క నిలువు ప్లేట్కు వ్యతిరేకంగా గాజ్ను ఉంచండి. ఫిలెట్ వెల్డ్ జాయింట్ యొక్క నిలువు మరియు క్షితిజ సమాంతర ప్లేట్స్తో 45 డిగ్రీలు భుజాలు సంబంధంలో ఉన్నాయని నిర్ధారించుకోండి. కాన్కేవ్ వెల్డ్ ఫేస్ పై రెస్ట్ ఓవర్ అయ్యేట్లు పాయింటర్ను స్లైడ్ చేయండి. గ్రాడ్యుయేషన్స్లో కొలత మరియు స్లైడ్ మార్క్స్తో యాదృచ్ఛికతను గమనించండి. వెల్డ్ రీఇన్ఫోర్స్మెంట్ యొక్క ఆమోదయోగ్యమైన పరిమాణాన్ని తెలుసుకోవడానికి కొలతను రికార్డ్ చేయండి. టాస్క్ 5. బట్ వెల్డెడ్ జాయింట్ పై రీఇన్ఫోర్స్మెంట్ని కొలవడానికి. పాయింటర్ వెల్డ్ సీమ్ పై కూర్చునేట్లు బట్ జాయింట్ పై గేజ్ను ఉంచండి. వెల్డ్ యొక్క కాన్కేవ్ లేదా కాన్వెక్స్ భాగంలో కొలతను గమనించి దాని ప్రకారం దానిని స్థానంలో ఉంచడం ద్వారా రికార్డ్ చేయండి. వెల్డ్ తనిఖీ కోసం పర్యవేక్షించాల్సిన ముఖ్యమైన పాయింట్స్ను
చూడడానికి మేము వెల్డ్ గాజ్ని ఉపయోగించబడుతున్నాము. వెల్డ్ గాజ్ పరీక్ష చేయడానికి ముందు వెల్డ్ జాయింట్ను సిద్ధంగా ఉంచండి. వెల్డ్ పిట్ ధూళి, దుమ్ము మరియు స్లాగ్ లేకుండా ఉండేలా చూసుకోండి. పరీక్ష నిర్వహించేటప్పుడు అన్ని వెల్డ్ గాజెస్ను టేబుల్ పై ఉంచండి. అన్ని జాయింట్ కోసం వెల్డ్ గాజ్ స్పెసిఫికేషన్ నోట్స్తో సిద్ధంగా ఉండండి. ఈ టాపిక్లో మీరు నేర్చుకున్నది వెల్డ్ గాజింగ్ రకాలు, వెల్డ్ ఇన్స్పెక్షన్ కోసం వెల్డ్ గాజింగ్ను ఎలా ఉపయోగించడం, ఫిలెట్ వెల్డ్ ప్రొఫైల్ యొక్క కాన్కేవ్ మరియు కాన్వెక్స్ని చెక్ చేయడం, లెగ్ లెంత్ మరియు రాడ్ థిక్నెస్ని ఇన్స్పెక్ట్ చేయడం. థ్యాంక్ యూ స్టూడెంట్స్. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.